బాబాయ్ నేను ఎంతో మందితో ఫ్రెండ్షిప్ చేశాను, ఎంత మందిని అయితే నమ్ముతున్నావు, అని ఎవరినైతే అనుకుంటున్నావు వాళ్ళందరూ నన్ను దూరం చేసి వెళ్ళిపోతారు బాబాయ్. ఏం చేయాలి? నీ దగ్గర పైసలు ఉన్నాయా? నా దగ్గర డబ్బు లేదు బాబాయ్. డబ్బు లేని ఎవరు రారు కదా, డబ్బు లేని ఎవరి దగ్గర రారు కాదు, బెల్లం ఉంటేనే ఈగలవాళ్ళు. వామ్మ అంటే డబ్బునే చూస్తారు కానీ మనసును చూడట్లేదు, మంచితనం చూస్తలేరు. తీపిగా ఉంటుంది కాబట్టి ఏవాలి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నీ దగ్గరికి వస్తారు, డబ్బులు లేనప్పుడు ఏ వదిలేస్తారు. అది బా ఇది మాత్రం కరెక్ట్ బాబాయ్. నిజంగా నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నా దగ్గర కారు ఉన్నప్పుడు, నా దగ్గర బైకులు మంచి మంచి బైకులు ఉన్నప్పుడు మస్తు మంది ఫ్రెండ్షిప్ చేశారు, చాలా మంది వచ్చారు. నేను పిలువపోయినా ఫోన్లు చేసి మరి మామ వస్తున్నాం మీ దగ్గరికి, నిన్ను చూడాలనిపిస్తుంది, నీతో తిరగాలనిపిస్తుంది అని చెప్పేసి వచ్చారు. చూడటానికి కాదు, నీ దగ్గర డబ్బులు అడుగు తినటానికి. బా అది నేను ఆ రోజు తెలుసుకోలే బాబాయ్, ఎందుకంటే నేను సిన్సియర్గా ఉన్నా, నా ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి నేను. నువ్వు అనుకున్నావు, వాళ్ళు అనుకోలేరుగా. వాడుకు దింగుదామనే చూసే రకాలన్నీ. కానీ ఈ రోజు నన్ను అందరూ మోసం చేసిన తర్వాత ఈ రోజు తెలుస్తుంది బాబాయ్. నిన్ను వదిలేశారు అందరూ. ఈ రోజు డబ్బు లేదు కదా, ఆ రోజు డబ్బు ఉంది, అందరు ఉన్నారు తోడు. ఇప్పుడు అన్ని పోయినాయి, డబ్బు పోయింది, వస్తువులు పోయినాయి, నమ్ముకున్న వాళ్ళు అందరు దూరం అయిపోయారు. ఇంకేముంది బాబాయ్ నా దగ్గర ఇప్పుడు ఏం లేదని చెప్పి. ఏమేమి రారు, ఎవరు రారు దగ్గరికి. ఏదైనా కానీ యాక్సెప్ట్ చేసి వదిలేస్తారు అంతే సంగతులు. ఏదైనా కానీ డబ్బు ఉండాలి, డబ్బు లేకపోతే జీవితంలో మనం ఎవరు దగ్గర రారంటావు. ఏం చేయలేని దగ్గర కూడా రారు, ఎవరు రారు, తోడబుట్టిన అన్నదమ్ములు కూడా రారు. వాళ్ళు కూడా నీకెందుకు, నీకు డబ్బులు ఏం లేదు, నీ పక్కన తోసేది వాళ్ళు ఏం పట్టించుకోరు కూడా. బా ఇది మాత్రం నిజం బాబాయ్, కరెక్ట్ మాట చెప్పావు. నాకు ఈ రోజు నాకు అనుభవం అయింది నిజంగా బాబాయ్. థ్యాంక్ యూ, మంచి మాటలు చెప్పారు. అన్నదమ్ములు కూడా వదిలేస్తారు, ఏముండదా. నిజమే, డబ్బులు నేను సర్లే ఇద్దరం కలిసి పని ఏదైనా చేద్దాం రా అంటారు. ఫ్రెండ్స్ అనుకో, ఆ డబ్బులు లేనప్పుడు ఏది చేయరు. నీ దగ్గర ఏముందిరా బాబు, నేను ఏదో చేసుకుంటాను, నీకు నువ్వు జావు, నువ్వు పోను, నీ దాన్ని నువ్వు బతుకు అంటారు. కాబట్టి ఫ్రెండ్స్ చూశారు కదా, మా బాబాయ్ మరి పెద్ద ఆయన మంచి మాటలు చెప్పారు. కాబట్టి ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో ఎవరితో చేయకూడదు అనేది జాగ్రత్త పడి, తాగేటప్పుడు కానీ తిరిగేటప్పుడు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్.